హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 12కి సంబంధించి ఆక్షన్ అయితే కంప్లీట్ అయింది. ఈసారైనా ప్రో కబడ్డీ సీజన్ 12 తెలుగు టైటన్స్ కప్పు కొడుతుందా అనే దాని గురించి అయితే ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. సో మెయిన్లీ తెలుగు టైటన్స్లో ఈ ముగ్గురు ప్లేయర్లపై తెలుగు టైటన్స్ అయితే ఆధారపడి ఉంటుంది. ఈ ముగ్గురు ప్లేయర్లపైన తెలుగు టైటన్స్ గెలుస్తుందా లేదనేది ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వచ్చి రండి. అంతేకాకుండా సో మీకు ప్రో కబడ్డీ సంబంధించి ఏ చిన్న అప్డేట్ అయినా సరే నాన్ స్టాప్గా మన ఛానల్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం మన L5 స్పోర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతేకాకుండా మన వీడియోకి వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి, కానీ లైక్స్ అయితే రావడం లేదు. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టైటన్స్ కప్పు కొట్టాలనుకుంటే మాత్రం ప్రతి ప్లేయర్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేయాలి. మెయిన్లీ ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టైటన్స్ కప్పు కొట్టాలనుకుంటే మాత్రం వాళ్ళ కెప్టెన్ విజయ్ మాలిక్ పర్ఫార్మెన్స్ అయితే హైలో ఉండాలి. ఎందుకంటే అతని పర్ఫార్మెన్స్ పైన టీం మొత్తం డిపెండ్ అయి ఉంటుంది. ఖచ్చితంగా విజయ్ మాలిక్ మ్యాట్ పై ఎక్కువసేపు ఉండాలి. అంతేకాకుండా అతనికైతే ఎటువంటి గాయాలు కాకూడదు అని అయితే అందరూ కోరుకోండి. ప్రో కబడ్డీ సీజన్ 12లో కప్పు కొట్టాలనుకుంటే మాత్రం విజయ్ మాలిక్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండాలి. ఇకపోతే ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టైటన్స్ కప్పు గెలవాలనుకుంటే మాత్రం ఆపత్ బంధుడు ఆశిష్ నర్వాల్ పర్ఫార్మెన్స్ కూడా హైలో ఉండాలి. అతనైతే మాత్రం ఖచ్చితంగా విజయ్ మాలిక్ కి సపోర్టింగ్ రోల్ అయితే పోషించాలి. ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టైటన్స్ హైయెస్ట్ బిడ్డేస్ మరి భరతూడని తీసుకోవడం అయితే జరిగింది. భరతూడ కూడా తన కాస్ట్ కి తగ్గ పర్ఫార్మెన్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా తెలుగు టైటన్స్ అయితే ఈసారి కప్పు గెలిచే ఛాన్స్ అయితే ఉంది. సో ఏంటి భయ ఓన్లీ రైడర్ గురించి చెప్తున్నావు, డిఫెండర్ గురించి చెప్పాలనుకుంటే తెలుగు టైటన్స్ లో ఈసారి డిఫెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. డిఫెన్స్ అయితే మంచి సాలిడ్ గా ఉంది. ఇంకా ఆల్మోస్ట్ చెప్పాలనుకుంటే ప్రతి టీం కంటే తెలుగు టైటన్స్ డిఫెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది. సాగర్, అజిత్ పన్వర్ లాంటి స్ట్రాంగ్ కార్నర్స్ అయితే ఉన్నారు. ఇకపోతే తెలుగు టైటన్స్ ఈ ఆక్షన్ లో శుభం సిండేని కూడా తీసుకోవడమే జరిగింది. ఈసారి తెలుగు టైటన్స్ డిఫెన్స్ పరంగా ఎటువంటి మైనస్లు అయితే లేవు. ఈసారి రైడింగ్ డిపార్ట్మెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటే మాత్రం తెలుగు టైటన్స్ ఈసారి కప్పు గెలిచే ఛాన్స్ అయితే గట్టిగా కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.